హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గోంగూర జీలకర్ర రోటి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా కడాయి హీట్ ఎక్కాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చి కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసుకొని సిమ్లో పెట్టుకోండి మంట. వేసుకున్నాక ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తగినంత వేసుకోండి, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోవాలి టేస్ట్ కోసం. చిటికెడే వేసుకున్నాక వీటిని బాగా కలిపి వేయించుకొని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇలా తీసి పెట్టుకోండి. ఇదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కట్ చేసిన టమోటా వేసుకోండి. ఈ గోంగూర నేను తీసుకుంది వచ్చేసి పట్నం గోంగూర. ఇది చాలా పుల్లగా ఉంటుంది, అందుకే నేను ఒక టమోటా వేసుకున్నాను. కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర మొత్తం వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత ఒకసారి తీసి 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకొని చల్లారించుకోవాలా. దీనిని రోట్లో వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, మెంతు పౌడర్ను బాగా మెత్తగా దంచుకొని ఇందులో మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని, టమోటా గోంగూర మిశ్రమాన్ని వేసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే బాగా ఉంటుందన్నమాట. గోంగూర ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెడితే నోరెత్తకుండా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.